శివ పూర్ణిమలకు పెళ్లి చేయమని చండికకు సలహా ఇస్తాడు సందీప్. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పలికే బంగారమైన సీరియల్ ఆగస్టు 7వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, శివ నీతో మాట్లాడుతున్నాడా అని సత్యమ్మ హాసినిని అడుగుతుంది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, ఒక్కోసారి అయితే చేయడం లేదు, నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని హాసిని అంటుంది. నీతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదా అని హాసిని అంటూ ఉంటుంది. నా భయం అంతా సందీప్ గురించే అని సత్యం అంటూ ఉంటే, సందీప్ మారిపోయాడు అంటుంది హాసిని. నా కాబోయే అత్తగారు చెప్పారు కదా, నిజంగానే సందీప్ మారిపోయి ఉంటాడని జానకి అంటూ ఉంటే, సందీప్ మారాడని నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను అంటుంది సత్యమ్మ. ఈరోజు నేను పనిచేసే హాస్పిటల్కి సందీప్ వచ్చాడని హాసిని చెప్తుంది. మళ్ళీ ఏమైనా బెదిరించాడా అని సత్యమ్మ అంటే, కొత్తగా జాబ్లో చేరినందుకు అభిమానించాడు అంటుంది హాసిని. అవును, మా ఆయన మారిపోయాడు అని జానకి అంటూ ఉంటే, ఇంకోసారి సందీప్ని మా ఆయన అంటే ఊరుకునేదే లేదని సత్యమ్మ అంటుంది. ఇంకేమన్నాడు అని అని హాసినిని అడుగుతుంది సత్యమ్మ. మా అమ్మ పెళ్లి గురించి మాట్లాడిందంట కదా, నువ్వు శివ పెళ్లి చేసేసుకోండి అన్నాడు అంటుంది హాసిని. వాళ్ళ మాటలన్నీ విన్న జానకి, సందీప్ నిజంగా మారిపోతే ఇక నేను వాణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. డాక్టర్ అమ్మ బావ పెళ్లికి అడ్డుపడుతున్నాడనే కదా సందీప్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని మనసులో అనుకుంటుంది. ఇదంతా నువ్వు నమ్మేస్తున్నావేమో కానీ నేను నమ్మను అంటుంది సత్యమ్మ. సందీప్ మారితే బాగానే ఉంటుంది, కానీ తను మారే టైపు కాదు అంటుంది సత్యమ్మ. అలాంటి వాడు మారితే మంచిదే, అయినా మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అంటుంది సత్యమ్మ. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో సీన్లో శివ గంగాధర్కి తడిబట్ట తుడుస్తూ సేవ చేస్తూ ఉంటాడు. చండిక ఫోన్ మాట్లాడుతూ అదంతా చూసి దగ్గరకొచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఎంత కాదన్నా బావ మంచి చెడు చూసుకోవాలి కదా అంటాడు శివ. వీడు కళ్ళు తెరిస్తే వీడి దగ్గర ఆస్తిపత్రాలు లాక్కుందామని వీడిని ఇంకా ఉంచాను, అంతేగాని వీడికి సేవలు చేస్తే చూడ్డానికి కాదు అంటుంది చండిక. ఇక చండికాని దగ్గరికి పిలిచి నువ్వు సేవలు చేయంటాడు. ఏంటి వీడికి నేను సేవలు చేయాలా అని సీరియస్ అవుతుంది చండిక. అలా అనొద్దు అంటాడు. దుకాణంని పిలుస్తాడు. అక్క బావకి సేవలు చేస్తూ ఉంటుంది, ఫోన్లో ఫోటోలు తీయంటాడు శివ. ఈ ఫోటోలేంటి అని చండిక అంటే, నువ్వు బావకి సేవలు చేసినట్లు జస్ట్ కలరింగ్ ఇవ్వు, 4 ఫోటోలు తీసి ఫ్లెక్సీలు పెట్టి ఊరంతా మాయ చేసేద్దామంటాడు. భర్త సేవలో తరించిపోతున్న చండి అంటూ ఫోటోలు ఊరంతా పంచుదామని కావాలనే చండికని బుట్టలో వేసేలాగా శివ మాట్లాడుతూ ఉంటాడు. ఇక కుంకుమ తీసుకురమ్మంటాడు, గంగాధరికి పెట్టమంటాడు. నేను పెట్టడం ఏంటి అని మళ్ళీ సీరియస్ అవుతుంది చండిక. నీకు తెలీదు, ఇదంతా నువ్వు చేస్తేనే నీకు మంచిదని బలవంతంగా పెట్టిస్తాడు. మొగుడు బాగోగుల కోసం గుడికెళ్ళి పూజలు చేయించి భర్తకి బొట్టు పెడుతున్న చండిక అక్క అంటే ఇక ఊరంతా నీకే ఓట్లేస్తారని శివ కావాలనే చండికిని బుట్టలో పడేసేలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక చండిక చాలా ఎమోషనల్ అయిపోతూ, నా సొంత తమ్ముడు కూడా నా గురించి ఇంతలా ఆలోచించలేదు, నువ్వు మాత్రం నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నావు, నువ్వు నా సొంత తమ్ముడి కంటే ఎక్కువే అంటుంది. నువ్వు దేవుడిచ్చిన తమ్ముడివని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే పూర్ణిమ అక్కడికి వస్తుంది. పూర్ణిమని శివ పిలుస్తాడు. తండ్రి సేవలో తరుస్తున్న ఆడపిల్లని ఫ్లెక్సీలు పెడదామంటాడు. అయితే పూర్ణిమ మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా వెళ్ళిపోతుంది అని అడుగుతాడు శివ చండికిని. నాకు వీడియో తలనొప్పి అయితే ఆ పూరి ఒక పెద్ద తలనొప్పిలా తయారైందని చండిక అంటుంది. ఈ దుకాణం కాడికి పూరినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పించమని చండిక శివను అడుగుతూ ఉంటుంది. అప్పుడు శివ సరే చూస్తాను అంటాడు. నా వల్ల ఏమవుతుంది, నా ప్రయత్నం నేను చేస్తాను అంటాడు. వాళ్ళ మాటలు విన్న పూర్ణిమ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పూర్ణిమ దేవుడికి దండం పెట్టుకుని, నా బ్రతుకునెందుకు ఇలా చేస్తున్నావు, మా మామతో నాకు పెళ్ళేంటి అని ఏడుస్తూ ఉంటుంది. నా ఇష్టాలతో పని లేదా, అంతా అమ్మే చేసేస్తుంది, నాకు మంచివాడిని పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఉంటుందని బాధపడుతూ ఉంటుంది. అదంతా విని దగ్గరికి పిలిచి దేవుడికి ఏం మొరపెట్టుకుంటున్నావు అని చండిక అడుగుతుంది. నువ్వు నా మనసు అర్థం చేసుకోవడం లేదని పూర్ణిమ అంటూ ఉంటే, నీ మనసు అర్థం చేసుకోవడం లేదని దేవుడికి కంప్లైంట్ చేస్తున్నావా, నీ కన్న తల్లిని, నీకేం కావాలో నాకు తెలీదా అంటుంది చండిక. నేను మావయ్యని ఎలా పెళ్లి చేసుకుంటాను అని పూర్ణిమ అంటుంది. ఆడు కొంచెం మొరటోడే, ముదిరిపోయాడు, ఒప్పుకుంటున్నాను, అయినా సరే పెళ్లి చేసుకో, మొగుడు నచ్చాలనేముంది, సినిమా హీరోలా ఉండాలన్న రూల్ ఏమీ లేదు, అలా ఉంటే కుదురుగా ఉండరు,
అటువంటి వాళ్ళ వల్ల మనకేం పని? ఎవడో చదువుకున్నవాడని నెల జీతగాన్ని నీకు పెళ్లి చేస్తే ఆడికి భయపడాలి, నీకు భయపడాలి. ఇదంతా అవసరమా? అల్లుడు గారు అని గౌరవించడం ఇదంతా మనకెందుకు? దుకాణం కాడు, మనం తిన్నది పాడేసే కుక్కలాగా పడుంటాడు, పాదాల దగ్గర పడుంటాడు. మీ నాన్నని నేను చేసుకున్నాను, చదువుకుని లాయర్ అనుకుంటే ఇంకెవరినో తగులుకుని నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీ నాన్నకి సేవలు చేస్తూ బ్రతుకుతున్నాను. అంతెందుకు, నువ్వు కూడా నన్ను మోసం చేసి ఇంట్లో నుంచి పారిపోవాలని చూసావు. ఆ బాబీగాడు దేవుడిలా నిన్ను ఇంటికి తీసుకొచ్చాడు. పిచ్చి ఆలోచనలు మానేసి దుకాణంని పెళ్లి చేసుకో అని చండిక చెప్తుంది. మరో సీన్లో స్వర క్యారేజ్ సర్దుతూ ఉంటే సందీప్ వచ్చి, ఓహో శివ ఇంటికి క్యారేజ్ తీసుకెళ్తున్నావా అంటాడు. బాబీ వస్తున్నాడా అని అడిగితే, వస్తాడనే అనుకుంటున్నాను, వాడి కోసమే ఎదురు చూస్తున్నాను అని స్వర అంటుంది. వాడి కోసం నువ్వు ఎదురు చూడటం తప్ప వాడు రాడు, నేను రానివ్వను అని సందీప్ మనసులో అనుకుంటాడు. నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను అంటే స్వర వద్దంటుంది. శివకి కనబడకుండానే వెళ్తాను, ఎవరికి కనబడను అంటాడు. అయినా సరే వద్దు అంటుంది. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అన్నావు, ఏమైందని స్వర అడిగితే, నీ ఆశీస్సులతో అంతా సక్సెస్ అవుతుంది, ఆశీర్వదించమంటాడు. స్వర ఆశీర్వదిస్తుంది. నేను అనుకున్న దాంట్లో మొదటిది హాసినిని పెళ్లి చేసుకోవడం, నువ్వే దీవించావంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మురిసిపోతూ ఉంటాడు సందీప్. ఇక వెంటనే చండికకి ఫోన్ చేస్తాడు. బాబీగాడు ఉన్నాడా అని అడుగుతాడు. ఉన్నాడు, ఆడెక్కడికి పోతాడు, వాడిని నా కోసం ఆ దేవుడే పంపించాడు, వాడు మామూలోడు కాదని చండిక చెప్తుంది. వాణ్ణి అక్కడే కొన్నాళ్ళు ఉంచుకో అంటాడు. ఫోన్ చేసిన ప్రతిసారి వాడి గురించే అడుగుతున్నావు, వాడి గురించే చెప్తున్నావు, నా దగ్గరే ఉంచుకో అంటున్నావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని చండికలో అనుమానం మొదలై అడుగుతుంది. నువ్వు ఎలక్షన్లు నిలబడాలి అనుకుంటున్నావు కదా, వాడి ఐడియాలు బాగుంటున్నాయి అంటున్నావుగా, అందుకే నీ దగ్గరే ఉంచుకో అంటున్నానని అబద్ధం చెప్తాడు. సరే తమ్ముడు, నువ్వు ఎలా చెప్తే అలా అంటుంది చండిక. వాడు చూడ్డానికి బాగున్నాడుగా, ఒక పని చేయొచ్చుగా, వాణ్ణి నీ కూతురు పూర్ణిమకి ఇచ్చి పెళ్లి చేసేయని అంటాడు సందీప్. ఇక ఎప్పుడూ నీ దగ్గరే ఉండి నీకు సలహాలు ఇస్తూ ఉంటాడుగా అని సందీప్ అంటాడు. ఆ దుకాణం బాధపడతాడని చూస్తున్నావేమో, దుకాణంకి మాట ఇచ్చాను అనుకుంటున్నావా? దుకాణం దేముంది, వాడి మొహానికి వాడి బ్రతికి ఎవరినిచ్చి పెళ్లి చేసినా సంబరపడిపోతాడు. అడిగితే నీ మాట కూడా కాదండు, ఆలోచించకు అంటాడు. ఆ బాబీగాడికి నీ కూతురికి పెళ్లి చేసే చాలా బాగుంటుంది అని సందీప్ అంటాడు. మంచి ఐడియా, ఆలోచిస్తాను అంటుంది చండిక. మరో సీన్లో అష్టలక్ష్మి ట్యూషన్ గురించి ఆలోచించి అక్కడ మనుషులు తేడాగా ఉన్నారు, ఇంట్లో ఎలా చెప్పాలని అనుకుంటూ ఉంటే హాసిని వస్తుంది. నిన్ను ట్యూషన్కి తీసుకెళ్తానని చెప్తూ ఉంటే స్వర వచ్చి కొత్త జాబ్ ఎలా ఉంది అని హాసిని అడుగుతుంది. బాగానే ఉంది అంటుంది. ఇంతకీ బాబీ ఎప్పుడు వస్తున్నాడు అని స్వర అడుగుతుంది. మంచి రోజులు అయిపోతున్నాయి, మళ్ళీ ముహూర్తాలు లేవట అని స్వర అంటూ ఉంటే, మంచి వాళ్ళకి మంచి రోజులు మంచి ముహూర్తాలు ఎక్కడుంటాయి అని సత్యమ్మ అంటుంది. మీరు మంచి రోజులు అయిపోతున్నాయి అంటున్నారు కదా అని సత్యమ్మ అంటూ ఉంటే, మళ్ళీ ముహూర్తం వస్తే వీరిద్దరికీ పెళ్లి చేసేద్దామని స్వర అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.